భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై అసత్య ప్రచారం సరికాదని కూటమి నేతలు మండిపడ్డారు. ఓ ప్రముఖ ఛానల్లో ఎమ్మెల్యే పులపర్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా బ్లాక్మెయిల్ చేసేలా వార్తలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎవరో కార్యకర్త అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎమ్మెల్యే పులపర్తిని బాధ్యుణ్ణి చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకి అందుబాటులో ఉన్నారంటే 8 నెలలు కూడా ఒక్కరోజు కూడా మరి లీవ్ తీసుకోకుండా అది పులపర్తి రామాంజనేయులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులోనూ రాష్ట్రంలోని గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కానివ్వండి, ఈ 2025 కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి, విజయవాడలో జరుగుతున్నటువంటి మన అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఉదయం భీమవరం నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు. 70 ఏళ్ల వయసులో కూడా ఉదయం సాయంత్రం 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక్కరోజు కూడా మా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా మళ్ళీ పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులకి వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి భీమవరం నుంచి వచ్చి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బాడీ ఫిట్నెస్ కానీ మానసిక స్థితి కానీ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కథనం వేశామంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు మీడియా అంటే నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసేటటువంటి ప్రజల యొక్క సమస్యల్ని ప్రశ్నించే విధంగా ఉండాలి తప్ప ఇలా నాయకుల్ని